హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త మినీ వ్లాగ్. సో ఈరోజు పొద్దున్నే చాయ్ తాగుతున్నా. చాయ్లో రొట్టెలు వేసుకున్నా. మీరేం వేసుకుంటారో చాయ్లో కామెంట్ చేయండి. అయినా మస్తు మజా వస్తుంది చాయ్లో రొట్టెలు వేసుకుని తాగితే. టై ఎగల గీయాలని చాయ్ తాగుతున్నా, అది కూడా రొట్టెలు వేసుకుంటాం. గైస్, ఇప్పుడు మా అమ్మ ఏం చేసిందో చూస్తారా మీరు? చూడండి, ఉప్మాలో బొంది ఎట్లున్నది కాంబినేషన్? అదూర్స్ కాదు, ఇట్లా ఉంటాయి మన కాంబినేషన్లు అన్నీ. పిజ్జా అంటే ఇట్లా ఎప్పుడు ట్రై చేసిరా? ఉప్మాలో బొంది ఈ చలికి గరం గరం ఉప్మా తింటే సెట్టు. చూడండి, గరం గరం ఉప్మా ఇది బొంది. ఇప్పుడు ఇలా మిరపకాయలు వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారో నాకు అర్థం కాదు. నేను ఎట్లయినా తినా, అంటే తింటాం, కానీ మరీ బాగా కారంని లేడ తినబుద్ధి అవుతుంది. మన మిరపకాయలు వట్టిగా వేస్ట్, నో ఫాయిదా. ఓన్లీ ఉప్మా మాత్రం తింటాం. ఇప్పుడు ఇట్లా మిరపకాయల గుట్ట తయారవుతుంది. ఈ గుట్ట తరిగిపోతుంది, ఈ గుట్ట పెరుగుతుంది. కానీ మిరపకాయలు లేకుండానేమో టేస్ట్ రాదు. అవి అయితేనేమో మనం తినం. ఏం చేస్తాం? మీ ఇంట్లో ఈరోజు ఏం స్పెషలో కామెంట్ పెట్టుర్రి, చూస్తా నేను కూడా. ఏం తిన్నారో మీరు కూడా. మన వ్లాగ్స్ ఎట్లా అనిపిస్తున్నాయి మీకు చెప్పండి. అందరు వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ వాళ్ళు చేసుకుంటారు. సరే చేసుకోకూరు కానీ మా ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు చిన్నవి. ఇక అది మీ ఇష్టం, మనం చెప్తాం అంతే. ఒకసారి మీరు నా వీడియోస్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారా చేసుకోరా అది మీ ఇష్టం. కానీ వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేయండి ఒకసారి, ఎట్లున్నది ఏం కథ కంటెంట్ అని. ఓకేనా?